ఏంటి ధరణి ఫోన్లు ఇచ్చేయడం లేదు? అర్థయిందా? తాళి కడతానని బలవంతం చేశానని కోపం కలిగిందా? మాట్లాడితే ఓకే, మాట్లాడకపోయినా ఓకే. నేనేమీ లవ్ అని కమిట్ కాలేదు కదా. నేను నిన్ను నిజాయితీగా ప్రేమిస్తున్నాను ధీరజ్ అనందిగా. చూద్దాం, లైన్లోకి వస్తే వస్తుంది, రాకపోతే వదిలేద్దాం. ఎలాగో మ్యారేజ్ ప్రాబ్లంలో పడిందిగా. కాల్ కట్ చేశాడేంటి? వెంటనే ఆన్సర్ చేయలేదనా? మళ్ళీ చేస్తాడేమో. ఈసారి రింగ్ అవ్వగానే ఆన్సర్ చేయాలి. ఏదైనా నాకు ధీరజ్ ప్రవర్తన తప్పుగానే అనిపిస్తుంది. ఆ క్షణం నేను ఎంత బాధపడ్డానో, ఎంత వేదన ఫీల్ అయ్యానో. ఎందుకంత మొండిగా తాళి కట్టాలని నా వెంట పడ్డాడు? ఎంత మనసుకి నచ్చ చెప్పుకుందామన్నా మనసు ఒప్పుకోవడం లేదు. కోపంగానే ఉంది, కానీ అసలేంటి తన ఉద్దేశం? ఒకసారి తెలుసుకోవాలి. అక్కా, అక్కా, బాగా ఆకలిగా ఉంది. ఏదైనా టిఫిన్ చేసి పెట్టొచ్చు కదక్కా. వదిలేసావరా? పూర్తిగా సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం సమస్తం వదిలేసావా? నిన్ను కొంతకాలం ఎవరికి కనపడకుండా ఎటైనా వెళ్లి చావరా అని నెత్తి కొట్టుకుని చెప్పి చచ్చాను. అయినా దిష్టి పళ్ళెం ఒకటేసుకుని నరదిష్టి మొహల్లా మళ్ళీ తగలబడ్డావా? పైగా ఆకలి టిఫిను అంటూ వచ్చావా? నీకు పెట్టాల్సింది టిఫిన్ కాదురా, ఇంత కాలకోట విషం. అప్పుడు గాని దరిద్రం వదిలిపోదు. అంతేలే అక్క, అంతే అంతే. నీకు అవసరం ఉన్నప్పుడు తమ్ముడు బంగారం. నీ బేరం నువ్వు కుదుర్చుకున్నాక నాకు విషం పెట్టి చంపాలనుకోవడం. అయినా ఇప్పుడు ఏమైందక్క? దాన్ని కిడ్నాప్ చేసింది నేనే అని తెలిసి చస్తుందేమోనని పారిపో అన్నావు గాని అది గుర్తుపట్టలేదు కదా. పడుతుందా లేదా అనే కదా నేను పల్లెం వేషంలో వచ్చింది. నన్ను గుర్తుపట్టలేదు, ప్రాబ్లం లేదు. ఇంకా ఎందుకక్క నా మీద నోరు పారేసుకోవడం, విషం పెట్టాలనుకోవడం? ఊరికే టెన్షన్ పడకుండా కాస్త భయం తగ్గించుకొని నాకు టిఫిన్ చేసి పెట్టు. ఆహా, అలాగా? ఎంతైనా నువ్వు తెలివైన వాడివిరా తమ్ముడు. అయినా టిఫిన్ చేసి పెట్టడం లేట్ గాని ఇందాక తిందామని తెప్పించుకున్న మసాలా దోశ ఉంది, తింటావా? నువ్వు సూపర్ అక్క. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే అక్క. ఎంతైనా ఆకలి కదా, తమ్ముడి మీద ప్రేమ కదా. నాకోసం ఏమండావు? గుత్తంకాయ కూర, మునక్కాయ సాంబారు, మామిడికాయ పప్పు. అబ్బా, నీకు తమ్ముడంటే చాలా ప్రేమక్క. పెట్టక్క, లాగించేస్తా. ఒక్క నిమిషం రా, దిష్టి తీస్తా. అలాగే అక్క. అక్క, అక్క, ఎందుకు కొడుతున్నావు అక్క? అక్క, దెబ్బ తగులుతుందక్క. అక్క, 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 టిఫిన్ పెట్టమంటే నన్ను కొడుతున్నావేంటక్క? అక్క, అక్క, తమ్ముడు కొడితే పాపం తగ్గుతుందక్క. అక్క, అక్క, ప్లీజ్ అక్క, 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 అక్క. ఒరేయ్, అక్క చెప్పిన మాట విన్నందుకు నీకు పాపం తగులుతుందిరా, నాకు కాదు. పారిపోరా అంటే పరీక్ష చేయడానికి వచ్చావా? నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? ఏదైనా పొరపాటు జరిగితే బ్రతకంతా నరకమే కదా. ఎప్పుడు ఇలా టెన్షన్ పెట్టి చంపుతావేంట్రా? నేను కాదు, అంత వివరంగా చెప్పినా కూడా ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. రే అరవకురా, అవతల అక్క తమ్ముడు ఉన్నారు. తెలుసు, అందుకే ఈ రేంజ్.
లేకపోతే వాయిస్ డీజేలా వచ్చేది. నువ్వు నన్ను పారిపో అనేది నన్నేదో రక్షించి కాపాడి ఉద్ధరిద్దామని కాదు. ఆ శక్తితో కుదుర్చుకున్న బేరం ప్రకారం ధరణి ధీరజ్ల పెళ్లి చేసి డబ్బులు మూట కట్టుకుందామని. మారిపోయావు అక్క, నువ్వు పూర్తిగా మారిపోయావు. నీకు నీ స్వార్థం పెరిగింది, నా మీద ప్రేమ తగ్గింది. ఉత్తితి ప్రేమ చూపిస్తున్నావు అక్క. నేను తెలుసుకోలేననుకోకు, నన్ను ఏ మార్చాలని అనుకుంటున్నావా? నీ అంత తెలివి లేకపోయినా నాకు బుర్ర ఉంది, అందులో కాస్త గుజ్జు ఉంది. అది కూడా ఆలోచిస్తుందక్క. నీ ఆశ తెలుసుకున్నా కూడా నీ మాట విన్నా. అది నా బుద్ధి తక్కువతనం. అందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. నువ్వు నన్ను పో అనడం కాదక్క, నేనే వెళ్ళి ఇప్పుడు ధరణికి నిజం చెప్తాను. నువ్వు ఆ గుణాగారి కూతురివి, ఆ విషయం మా అక్కకి ముందే తెలుసు. నిన్ను డబ్బుకి ఆ ధీరజ్ గాడికి అమ్మాలని చూస్తుందని మొత్తం చెప్పేస్తా. నువ్వు శక్తిని కలిసి వేసిన ప్లాన్లు, డ్రామాలు అన్ని చెప్పేస్తా. చెప్పురా, వెళ్ళి చెప్పు. చెప్తే ఏమవుతుందో ఆలోచించుకు చెప్పు. దాంతో, దాని తమ్ముడితో, దాని నాన్నతో చెప్పు దెబ్బలు. ఆ తర్వాత కటకటాల్లో పోలీసులతో లాఠీ దెబ్బలు పడతాయి. నాది ఆశ అంటున్నావు? నాకేమైనా పిల్ల జల్లా? నేను ఏది కూడా వేసినా నీకోసమే కదరా. నాకు తమ్ముడివైనా కొడుకువైనా నువ్వే కదరా. అది అర్థం చేసుకోకుండా బేరం స్వార్థం అంటున్నావు? వెళ్ళి చెప్పు. ఇద్దరం చెర్లపల్లి జైల్లో జీవిత ఖైదీలుగా బ్రతుకుదాం. నాది దుర్మార్గం అని చెప్పినంత మాత్రాన నీకు ధరణి ఏమైనా దక్కుతుందరా? దక్కుతుందన్న ఆశుంటే పోరా, పోయి చెప్పు. నువ్వేదో చెప్పావని, నేనేదో విని ఆగానని నన్ను ఇలా డైవర్ట్ చేసి బుజ్జగించి నీకోసమే అని ఆశ పెట్టి వాళ్ళ పెళ్లి జరిపించి కోట్లు పంచుకొని సుఖంగా సంతోషంగా బ్రతికిద్దామని కలలు కంటున్నావేమో అక్క. నేనుండగా ఆ ధరణి ధీరజ్ల పెళ్లి జరగనివ్వను. ఇది పక్కా. లాక్ కర్ దో. తూ కరోడ్పతి నహీ బనేగా. అండర్స్టాండ్? డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ.